ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం పంచమోధ్యాయం కర్మ సన్యాస యోగంలోని 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ సచిరేనాది గచ్చతి. ఈ శ్లోకానికి అర్థం, కేవలం నేను సన్యాసి అని చెప్పి లోక జీవితం విడిచిపెట్టడం సరిపోదు. మనసు ప్రశాంతంగా ఉండకపోతే ఆ సన్యాసం కష్టంగా మారుతుంది. కానీ యోగంతో, అంటే ఆత్మనియంత్రణ, సమత, భగవద్భక్తి, క్రమశిక్షణతో జీవించేవాడు తక్కువ కాలంలోనే పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాడు. If a person mind is not steady or peaceful, if they lack inner discipline, renunciation becomes painful and hard to maintain. However, a person who practices yoga, meaning self-control, devotion and equanimity, even while living in the world, will soon realize the supreme truth, God or Brahman. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉదాహరణకు ఎవరో ఒకరు ఇంకా నేను అన్నీ వదిలేస్తా, త్యాగం చేస్తా అని అనుకుంటే కానీ మనసులో కోపం, అసూయ, ఆలోచనల కలత ఉంటే అది నిజమైన సన్యాసం కాదు. కానీ ఎవరో కుటుంబంలోనే ఉండి మనసును ప్రశాంతంగా ఉంచి భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటే అతడే నిజమైన యోగి. అతడే బ్రహ్మాన్ని త్వరగా పొందగలడు. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.